హాయ్ హలో వెల్కమ్ టు గెట్ ఫైవ్. ఈరోజు మనం సదాశివపేట్ దగ్గరలో ఉన్న ఒక ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో ఉన్నాం. ఇది హైవే నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మొత్తం 16 ఎకరాల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ చుట్టూ కాంపౌండ్ వాల్, ఇంకా ప్రాజెక్ట్ లోపల రోడ్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ ప్లే ఏరియా కంప్లీట్ అయిపోయాయి. ఇది యాక్చువల్గా ఫేజ్ 2 ప్రాజెక్ట్. ఫేజ్ 1 ప్రాజెక్ట్ వచ్చేసి దీనికి అతి దగ్గరలో ఉంది. దాన్ని తప్పకుండా మీకు చివరిలో చూపించడం జరుగుతుంది. ఫేజ్ 1 సక్సెస్ఫుల్ అవడంతో ఇక్కడ ఫేజ్ 2 స్టార్ట్ చేయడం జరిగింది. ఫేజ్ 2లో కూడా సుమారు సగం ప్రాజెక్ట్ అయిపోయిందండి. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ వెజిటబుల్స్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇంకా ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ప్రాజెక్ట్లో ఒక్కొక్క ఫ్లాట్ 363 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇక్కడ ఒక మోడల్ ప్లాట్ కూడా మనం చూడొచ్చు. ఈ ప్లాట్ మనం చూసినట్లయితే 363 స్క్వేర్ యార్డ్స్ అనేది ఎంత విశాలంగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే 363 గజాల స్థలం 25 లక్షలు కోట్ చేస్తున్నారండి. అంటే స్క్వేర్ యార్డ్ కాస్ట్ వచ్చేసి సుమారు 6,800 పడుతుంది. ఈ ప్రైస్ కొంచెం నెగోషియేట్ చేయవచ్చు. ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూ ప్రకారం ఈ ప్రైస్ అనేది రీజనబుల్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రైస్ కంపేర్ చేయవలసి వస్తే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డిలో డిటిసిపి లేఅవుట్లో గజం వచ్చేసి 15,000 నుంచి 18,000 వరకు ఉంటుంది. ఇక్కడ దగ్గరలో డిటిసిపి ల్యాండ్ వాల్యూ గజానికి 11,000 నుంచి కోట్ చేస్తున్నారు. ఇక్కడ రోడ్లన్నీ 33 ఫీట్ రోడ్స్ వేయటం జరిగింది. ప్రాజెక్ట్ మొత్తం డిటిసిపి నామ్స్ ప్రకారం డిజైన్ చేయటం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మొత్తం ప్రాజెక్టులో ఫ్రూట్ ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. కంపెనీ వారే ఈ చెట్లను నాటించి వాటి మెయింటెనెన్స్ చేయటం జరుగుతుంది. ఇక ఈ లొకేషన్ గురించి చెప్పుకుంటే ఇక్కడ నుంచి మనకి అతి దగ్గరలో 4 కిలోమీటర్ల దూరంలో ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఉంది. ఇంకా సదాశివపేట్ విలేజ్ కూడా 4 కిలోమీటర్స్ వస్తుంది. ఇంకా సంగారెడ్డి టౌన్ వచ్చేసి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది సక్సెస్ఫుల్గా పూర్తయిన ఫేజ్ 1 ప్రాజెక్ట్. ఇక్కడ కనిపించే ఫామ్ హౌసెస్ అన్నీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్తో కంపెనీలోనే తయారు చేసి ఈ సైట్కి ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ చేయటం జరిగింది. ఒక్కొక్క హౌస్కి సుమారు 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. దానికి తప్పకుండా మేము సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంత ఎండలో ఈ ప్రాజెక్ట్ షూట్ చేయటం చాలా కష్టంగా ఉన్నప్పటికీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఆ కష్టాన్ని మొత్తాన్ని తేలిగ్గా మర్చిపోగలం.